అందరికీ నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి. మొన్న నాకు 3-4 డేస్లో ఇన్ని దొండకాయలు వచ్చాయండి. సరే, ఈరోజు నేను కూర చేసేద్దాం అనుకున్నా, కానీ దీంతో ఫ్రై చేస్తే చాలా తక్కువ అవుతుంది కదా. మనం పండించినవి కొంచెమైనా సరే కర్రీ ఎక్కువగా వచ్చేటట్లు చేసుకోవాలి అంటే నేను ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను. కొంచెం ఎక్కడైనా కనిపించనివి ఉన్నాయనుకోండి, ఇలా ముదిరిపోతాయి అన్నమాట. అందుకని ఎంబడెంబడే కోసుకుంటూ ఉంటాను నేనైతే. 3 రోజుల్లో నాకు ఇన్ని వచ్చాయి దొండకాయలు. ఫ్రై చేసామంటే, ఇగురు కూరలాగా చేసామంటే ఇది తక్కువైపోతుంది నాకు కర్రీ. అందుకనేసి నేనేం చేశానంటే, ముక్కలుగా 4 పక్కల ఘాట్లు కట్ చేసి, గుత్తి వంకాయ కట్ చేస్తాం కదా, అలా కట్ చేసి ఈ ఇనుప బాండిల్లో మగ్గిస్తున్నాను అనమాట. ఈ ఇనుప బాండిల్కి ఏంటి అంటే, మనకి తక్కువ నూనె వేసినా కూడా అసలు నూనె లాగదు. మనం జస్ట్ ఇప్పుడు కోసిన కాయలే కాబట్టి 2 స్పూన్ల నూనెతోనే ఇదంతా మగ్గిపోతుంది అనమాట. దొండకాయ, ఈ దొండకాయ మనం పండించినవి పచ్చివి తింటేనే రుచి తేడా తెలిసిపోతుందండి కొన్న వాటికి వీటికి. ఇంక ఇలా గ్రేవీ కర్రీ లాగా చేసాము. మసాలా కర్రీ అంటే మసాలా కర్రీ అనండి, గుత్తి దొండకాయ అనండి, చాలా టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. 2 రోజులు కూడా ఇది పాడవదు, నిలవ ఉంటుంది అన్నమాట. ఇవి మధ్యలో చూసుకుంటూ కలబెట్టుకుంటూ, అడుగంటకుండా కలబెట్టుకుంటూ మగ్గించుకోవాలి. ఈ దొండకాయలకు సరిపోయినంత ఉప్పు పసుపు మాత్రమే వేసాను. చూసారా, వేసిన నూనెంతా అలాగే ఉంది, మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఆఫ్ చేసేసి ఈ వేడి ఉంచితే ఇంకా ఇంకొంచెం ఉడుకుతుంది. ఈ వేడితోనే పక్కన పెట్టేసి నేను దీనికి మసాలా రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. పల్లీలు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, 1 టేబుల్ స్పూన్ అనుకోండి నువ్వులు, కొద్దిగా చెక్క, లవంగ, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, 4 జీడిపప్పు, మీ రుచికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, ఇవన్నీ సన్న సెగ మీద దోరగా వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి వేయించుతున్నాను. మీడియంలో పెట్టినా కూడా మాడిపోతాయి, చిటపటాని నూగులంతా చిందుతాయి. కాబట్టి సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవడమే. మనకు రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవడం. ఆల్రెడీ ఉప్పు అనేది మనము దొండకాయల్లో వేసున్నాం కాబట్టి అవి చల్లారే లోపల కొద్దిగా నూనె వేసుకొని జీలకర్ర వేస్తున్నాను ఫస్ట్. ఆల్రెడీ దొండకాయల్లో కొద్దిగా నూనె మిగిలింది కదండి, అందుకే నేను కొంచెం తక్కువ వేస్తున్నా. అంతేకాకుండా పల్లీలు, కొబ్బరి, నువ్వులు, వీటిల్లంతా ఆయిల్ అనేది మనకు వస్తూనే ఉంటుంది అన్నమాట, మనం పొడి చేసుకొని వేసుకునేటప్పుడు. అందుకని గ్రేవీ కర్రీకి ఎక్కువ నూనె అవసరం ఉండదు. నేనైతే కొంచెం తక్కువ వేస్తానన్నమాట. ఇవి 2 పచ్చిమిర్చి కూడా వేసాను, టమోటా, ఆనియన్. ఇవి మగ్గడానికి వీటికి సరిపడా ఉప్పు పసుపు ఆల్రెడీ దొండకాయల్లో వేసాం కాబట్టి మనకి చూసుకొని వేసుకోవాలి. ఇవి మగ్గే లోపల మసాలా అంతా మిక్సీ వేసుకుందాం. కొద్దిగా పండించినా కూడా కర్రీ ఎక్కువ వచ్చేలా చేసుకున్నాం అనుకోండి, మన పంటని మనము టేస్ట్ ఆస్వాదించినట్లయితుంది. ఇవి కూడా అంతే, అడుగంటకుండా అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉండాలి. లేకపోతే స్టీల్ వాటిలో అయితే త్వరగా అడుగంటుతుంది. సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. ఇవి 70% మగ్గితే చాలు. మనము ఈ మసాలా రుబ్బుకొని అదంతా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మిక్సీ చేసినంత కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేశానన్నమాట. సో అదంతా వేసేస్తున్నాను. కొద్దిగా మిక్సీ కడిగి ఆ నీళ్ళు కూడా పోసేసి, మనం ఇంకొద్దిగా వాటర్ పోసేసి బాగా
ఉడికించుకోవాలి దీన్ని. ఈ మసాలానంతా ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి కొంచెం త్వరగానే ఉడికిపోతుంది. మనకి ఈ దొండకాయలకు ఎంత గ్రేవీ కావాలో అంత వేసుకొని కొంచెం ఉడుకు పడుతున్నప్పుడు, నేను ఆల్రెడీ ఇది వాడేసిన చింతపండేనండి, లైట్గా చింతపండు ఇది ఒకసారి ఆల్రెడీ వాడేసిందే అనమాట. కొంచెం ఉంటే ఆ పులుపు లైట్గా పిండుతున్నాను. ఉండి లేనట్టుగా మాత్రమే చింతపండు వేసుకోవాలి. ఇది మరిగిన తర్వాత ఇప్పుడు కనుక టేస్ట్ చూసుకున్నామంటే మనకు ఉప్పు సరిపోయింది, ఉప్పు కారం సరిపోయింది లేని తెలుస్తుంది. నాకైతే సరిపోయింది. సరిపోయిన వాళ్ళు కొద్దిగా ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు, పులుపు కూడా. ఇది మరిగిన తర్వాత ఉడుకుబట్టిన తర్వాత ఈ మగ్గిచ్చిన దొండకాయలు కూడా వేసేసి మళ్ళీ దాంట్లో ఉడకనివ్వడమే అన్నమాట. అలా ఉడకనిచ్చిన తర్వాత ఈ మసాలా అనేది దొండకాయకు పడుతుంది. ఈ కొత్తిమీర కూడా వేసి ఒకేసారి లాస్ట్లో ఫినిషింగ్ కొత్తిమీర, కొద్దిగా నా దగ్గర పుదీనా కొంచెమే ఉంది, సో అదే వేస్తున్నాను. ఇవన్నీ దొండకాయలకు పట్టేటట్టుగా ఉడికించుకోవడమే. ఒక 3-4 మినిట్స్లో అంతా కలర్ మారిపోయి ఇలా ఉడికినట్టుగా తెలుస్తుందండి. నూనె కూడా కొంచెం పైకి తేలుతుంది. అప్పుడు కనుక ఆపేసాము అంటే సూపర్ టేస్టీగా ఉండే మన దొండకాయ కర్రీ అనేది, ఆర్గానిక్ దొండకాయ కర్రీ అనేది రెడీ అయింది. ఒక్కసారి టేస్ట్ చేస్తాను. మామూలుగానే పచ్చి దొండకాయ, ఇది ఉప్పు కారం వేస్తే చాలు, మనం పండించినవి రుచిగా ఉంటాయి. ఇక గ్రేవీ కర్రీ అంటే ఇంకెంత బాగుంటుంది, తెలిసిందే కదా. సో ఇలా నేను వచ్చిన కొద్ది పంటతోటికి కూడా కర్రీ ఎక్కువ వచ్చేట్లాగా చేసుకున్నాను. ఇది 2 days అయినా ఉంటుందండి చక్కగా. దీన్ని ఇక డిష్ అవుట్ చేసేసుకుందాం. మేమైతే హ్యాపీగా తినేసామన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ మొక్కలు పెంచుకుందాం. అలాగే పర్యావరణాన్ని, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇది బగారా రైసు, పలావు, వెజిటబుల్ రైసు దేనికైనా కూడా బాగుంటుందండి. వైట్ రైసు అన్నిటికీ సూపర్ టేస్టీగా ఉంటుంది.